మీరు పవన్ కళ్యాణ్ గారిని కూర్చోబెట్టి, అయ్యా పవన్ కళ్యాణ్ గారు 2004లో మాకు 42 సీట్లే వచ్చినాయి, అది కూడా 294 సీట్లకి, అయినా సరే నిలబడ్డాం. రాజశేఖర్ రెడ్డి అరాచకాలకు ఎదురొడ్డి నిలబడ్డాం. 2009లో 92 సీట్లే వచ్చినాయి, 10 సంవత్సరాలు అధికారంలో లేము, అయినా సరే నిలబడ్డాం. ఎంతోమంది కార్యకర్తలు కోల్పోయాం, అయినా మా పార్టీని గెలిపించుకుంటూ వచ్చాం. 2014లో మళ్ళీ అధికారంలోకి వచ్చాం. నీ వల్ల కాదయ్యా, మేము మా సామర్థ్యం మీద మా పార్టీ నిలబడింది అని పవన్ కళ్యాణ్ గారికి అర్థమయ్యేటట్టు మీరు ఎందుకు చెప్పరు? ఆయనకు అన్నీ తెలిసి ఆయన మాట్లాడుతున్నా కూడా మీరు మేకుండా ఉండండి, మాట్లాడితే సస్పెండ్ చేస్తాం అంటున్నారు టీడీపీ వాళ్ళు. ఇన్ని చెప్పినా కూడా మేము ఆయనకు అన్నీ తెలుసు. అవన్నీ ఎందుకు అబ్బా, గాజువాక భీమవరంలో ఎందుకు గెలవలేకపోయాడో అది చెప్పమానండి సార్. బహుశా రాత్రి చెప్పి నాగబాబు గారు మాట్లాడిన మాటను బట్టి అప్పుడు జన సైనికులు, జనసేన నాయకులు ఆ 2 నియోజకవర్గాల్లో ఉండకపోయి ఉండొచ్చు, అందుకని ఓడిపోయి ఉండొచ్చు. పిఠాపురంలో 2019-24 వచ్చేటప్పటికి ఉన్నారు, అందుకని నేను గెలిచి ఉండొచ్చు. నేను ఒక మాట అంట, వర్మ గారు ఉన్నారు కాబట్టే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచాడంట. దీనికి ఏ సమాధానం చెప్తారు? వర్మ లేకపోతే పవన్ కళ్యాణ్ లేడంట. వాస్తవాలు ఏనని చెప్తా, మీరేమంటారు? నేనైతే వాస్తవమే అంటానండి. వర్మ గారు 47,000 మెజారిటీతో 2014లో ఇండిపెండెంట్గా నెగ్గిన వ్యక్తి, తర్వాత టీడీపీలోకి రావడం జరిగింది. నీ సపోర్ట్ వర్మకా పవన్ కళ్యాణ్ అంటే నా సపోర్ట్ వర్మ గారికే అంట. మీరేమంటారు? ఎవరైనా అక్కడ జరిగిన దాని సిచ్యువేషన్ చూసుకుంటే వర్మ గారికే ఇస్తారు. బట్ మీ తెలుగుదేశం పార్టీ మొదటి ఎమ్మెల్సీ వర్మ గారికి ఇస్తానని చెప్పి కూడా ఇంకా ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటారు? బుచ్చయ్య చౌదరి గారు ఇప్పుడు టీడీపీయా లేకపోతే ఇంతకుముందు? అయ్యో, ఆయన ఇది ఎనిమిదోసారి అండి. ఆయన పుట్టి బుద్ధి వ్యవస్థాపక సభ్యుడు ఆయన. అలా అంటే ఆయనకే పదవి లేకుండా పోయింది. దేవినేని ఉమా ఆయన నీటిపారుదల శాఖ మంత్రిగా చేసేతంగా పనిచేశాడు. ప్లస్ ఈరోజు ఆయనకి ఎమ్మెల్సీ లేదు. కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ మీద గొడవకి వచ్చిన వాడికి ముందెళ్ళి నుంచిన వాడు ఆయన. చంద్రబాబు గారి ఇంటి దగ్గర గొడవ జరిగినప్పుడు కూడా మొదట వెళ్ళిన వ్యక్తి దేవినేని. సరే, మీకు తెలియకపోవచ్చు, 2019 నుంచి 24 దాకా మాకు గుంటూరు 2 టౌన్కి ఇన్ఛార్జ్ ఎవరు అంటే కోలమూడి నాని, ఖమ్మం నియోజకవర్గం కోలమూడి రవీంద్ర, అదే నాని అంటారులే ముద్దుగా. మీకు నానీలు పడవేమో? నాని పడవని కాదు, నానీలో అన్ని పేర్లు ఉన్నా కూడా కాదులే ముద్దుగా. ఎందుకంటే రవీంద్ర నాని అంటాము. అసలు ఇన్ఛార్జిగా పెట్టి అతను ఆ రోజు నాకే ఎమ్మెల్యే సీటు వచ్చింది అని దాదాపుగా 5 ఏళ్లుగా అసలు ఎక్కడ జరిగినా కూడా 19 నుంచి 24 దాకా ఆయనే వచ్చారు. నాకు గుంటూరు 2 టౌన్ కమ్మోళ్ళకి అంటే ఇప్పుడు ఆ మాట అంటే కాదు, ఆ మాట అంటే ఇప్పుడు కొంతమంది కోపాలు వస్తాయి. రాజ్యాంగంలో క్యాస్ట్ మార్చుకోవడానికి ఏమైనా అవకాశం ఉందంటారా? ఏమీ లేదు. ఉంటే క్యాస్ట్ మార్చుకుంటానికి ఏదైనా అప్లికేషన్ పెట్టుకుని మార్చుకుంటే బహుశా ఖమ్మ తీసేసి వేరే క్యాస్ట్ అని పెట్టుకుంటే ఖచ్చితంగా కోవెలమూడి నాని గారు ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఉంది, ప్లస్ మినిస్టర్ కూడా అవుతారు. అలాంటి వ్యక్తి ఈరోజు గుంటూరు మేయర్గా అంటే ఇప్పుడు కావటి మనోహర్ నాయుడు ఉన్నాడు అనుకోండి, ఆయనకి ఇంకా టైం ఉన్నట్టుంది, ఇంకా చూడాలి. ఈసారి మాత్రం మా మేయర్ కోలమూడి నాని గారు, మాకు ఎమ్మెల్సీ ఆలపాటి రాజా గారు. ఆయన తెనాలి ఎమ్మెల్యే కావాల్సిన వ్యక్తి. ఆలపాటి రాజా గారు నెగ్గిన ఆధిక్యం చిన్నపాటి ఆధిక్యం కాదు, భారీ మెజారిటీ అది. ఆయన అసలు యాక్చువల్గా తెనాలి ఎమ్మెల్యే కావాల్సిన వ్యక్తి, మీకు తెలుసో తెలీదో. తెనాలి ఎమ్మెల్యే అయితే మరి కమ్మవారిగా ఆయన పార్టీలో మంత్రి పదవి రాకపోయి ఉండొచ్చు. ఇప్పుడు తెనాలికి మినిస్టర్ వచ్చిందండి. ఈయనమ్మ తెనాలికి కమ్మోడొద్దు, గుంటూరు 2 టౌన్కి కమ్మోడొద్దు, రాజమండ్రికి కమ్మోడొద్దు, ఏలూరుకి కమ్మోడొద్దు, అసలు కమ్మోడే అవసరం లేదు. బాబు గారు ఏ క్యాస్ట్ అండి? మీరు చెప్పిన విధానంగా చెప్పుకుంటే అసలు నిజంగా కమ్మోళ్ళ మీద పగ ఎవరికి? జగన్కా బాబు గారికి? రగతగట్లా చెక్కుతుంది, కడుపు మండిపోతుంది కమ్మోళ్ళకి. అవి వాళ్ళు బయట చెప్పలేకపోతున్నారు. ఒక కమ్మవాడిగా నేనైతే చెప్తా, కమ్మోళ్ళ కష్టాలు ఎందుకన్నా అంటే ఒక కమ్మవాడిగా నేను చెప్తా,
ఎక్కడెక్కడ కమ్మోళ్ళు ఎంత బాధపడుతున్నారు. అవును, ఏలూరు ఎంపీ సీట్ అండి. ఈ కోస్టల్ ఏరియాలో ఎవరూ లేనట్టు, ఈ గోదావరి జిల్లాలో కానీ పోనీ కృష్ణా జిల్లాలో కానీ ఎవ్వరూ లేనట్టు భాష్యం రామకృష్ణ అనే పేరు కూడా వినపడిందండి. ఇప్పుడు భాష్యం రామకృష్ణ గుంటూరు భాష్యం కాలేజీ ఓన్. యాక్చువల్గా ఏలూరు అటు కాంగ్రెస్ ఇచ్చినా ఇటు బీజేపీ ఎవరు ఇచ్చినా కూడా అది ఖమ్మూరు సీట్ అండి. ఇక్కడ ఉన్నవాళ్ళని కాదని, ఖమ్మోళ్ళని కాదని, పోనీ ఇక్కడున్న బీసీలని కాదని, ఎక్కడి నుంచో కడప జిల్లా నుంచి ఒక బీసీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారేంటంటే నాకు అర్థం కాలేదు. ఇది స్ట్రాటజీ ఏంటండి? ఏలూరా? అసలు ఏలూరుకి మామూలుగా ఇంతకుముందు ఎవరు కమ్మోళ్ళు ఎవరు చేయలేదా ఎమ్మెల్యేగా? కావూరు సాంబశివరావు ఎంపీ అండి, బోళ్ళ బుల్లిరామ ఎంపీ అండి, మాగంటి బాబు ఎంపీ అండి, అంతా కమ్మే. ఏలూరు ఎమ్మెల్యేకి వచ్చి ఎప్పుడు కూడా కాపులు ఉంటారు మ్యాక్సిమం. ఏలూరు మేయర్ వచ్చి ముస్లిం నూర్జహాన్. అంటే వాళ్ళు ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో ఉంటారండి. ఆటోమేటిక్గా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వస్తారు. కమ్మోళ్ళకి అన్యాయం ఎక్కడ జరిగిద్ది కిరణ్ అంటే టీడీపీ పార్టీలో జరిగిద్ది. రాసి పెట్టుకోండి. నేను వాస్తవాల పేర్లతో సహా చెప్తా. ఏమో ఇప్పుడు దాదాపు ఏప్రిల్ అలాగరికల్లా నామినేటెడ్ పోస్టులు ఎన్నో ఇవ్వాల్సి ఉన్నాయి. ఇందులో కమ్మోళ్ళకి న్యాయం జరగవచ్చేమో. నామినేటెడ్ పోస్టులు చాలా ఉన్నాయి కదండి, కార్పొరేషన్ చైర్మన్ అని అయ్యని ఇయ్యని. ఇవన్నీ నువ్వు దేవినేని ఉమాకి ఇచ్చావు, బుచ్చే చౌదరికి ఇచ్చావు, కోలముడి నానికి ఇచ్చావు, ఇక ముందు ఇస్తావు. నమ్మకాలు లేవుతారా? నమ్మకాలు లేవంటారా? లేవుతారా? నిన్న ఇగో గుంటూరు 2000 నువ్వు కమ్మోడికి ఇస్తాను అంటే మేమైతే నమ్మే పరిస్థితిలో లేదు. అది ఎందుకు కమ్మోడికి రాదు? ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు నేను చెప్తున్నాను, మా గుంటూరు 2000 ఎమ్మెల్యే గల్లా మాధవ్ గారు ఇప్పుడు హస్బెండ్ ఉన్నారు. గల్లా అతను ఇంటి పేరేంటి, గల్లా ఇంటి పేరు గల్లా రవీంద్ర గారు ఓసి. ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఓసి కిందకే వస్తారు మేడం గారు. కానీ ఇంతకుముందు ఇన్ఛార్జ్ ఉన్న వ్యక్తి కమ్మే కదా, ఆయనకి ఇచ్చినట్టయితే బాగుండే కదా. ఎందుకంటే అప్పుడు మా దరిద్రం ఏంటంటే విడతలన్నీ అప్పుడు గుంటూరు 2000 వచ్చింది. అది రాజకీయ నేపథ్యంలో వ్యవహార శైలిలో భాగంగా ఈవిడ వచ్చి వచ్చింది. దానికి మీరు చంద్రబాబు గారిని తప్పుపడుతున్నారు. అబ్బా, నేను అక్కడ ఒక చోట తప్పు పడితే రాజమండ్రిలో ఏమైంది రాజా, ఏలూరులో ఏమైంది రాజా, ఇంక చాలా ఉన్నాయి. కమ్మోళ్ళకి నిజంగా టీడీపీలో అన్యాయం జరుగుతుందా జరగలేదా అంటే జరుగుతుందే. టీడీపీ పార్టీలో కమ్మోళ్ళకి అన్యాయం. బడ్జెట్లో కమ్మ కార్పొరేషన్ లేకపోతే కమ్మోళ్ళకి న్యాయం ఏడ జరిగింది? కార్పొరేషన్ చైర్మన్ మాత్రం కమ్మోళ్ళకి ఇస్తారండి నాకు తెలిసి చంద్రబాబు. అసలు బడ్జెట్లోనే రూపాయలు లేనప్పుడు ఏడుంది? చూపించండి, బడ్జెట్ చూపించండి మీరు. ₹1 అసలు కమ్మోళ్ళు అనేవాళ్ళు నిజంగా మనుషులు గుర్తించట్లే. 35 ఏళ్ళు ఉండి 50 ఎకరాల పొలం ఉన్నా కూడా కమ్మోడికి వ్యవసాయం చేస్తే పిల్లనేమంటున్నారు. అసలు కమ్మోళ్ళలో ఆడపిల్లలు లేరు అంటున్నారు. నిజంగా కమ్మోళ్ళ ఆడపిల్లలు లేరా? పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఆడపిల్ల పుట్టట్లేదా? వీళ్ళకి కళ్ళు ఆకాశం మీద, మా అల్లుడు అమెరికాలో ఉండాలి, కట్నం ఉండాలా, నాకు రేషన్ బియ్యం కావాలా, నాకు పింఛను కావాలా, మా ఆవిడకి ఉచిత బస్సులు కావాలా, 3 సిలిండర్లు కావాలా, నా కొడుక్కి లక్షల్లో జీతాలు ఉండాలా. ఇది కమ్మవాళ్ళ కథలు. కమ్మవాళ్ళంతా కోటీశ్వర్లు ఓకే ఒప్పుకుంటా. అలాంటి మమ్మల్ని తిట్టేవాళ్ళు. కమ్మ వాళ్ళంతా కోటీశ్వర్లని మీరే అంటున్నారు. మళ్ళీ కమ్మ కాదు, కమ్మ వాళ్ళు కమ్మ ఏంది, కమ్మ వాళ్ళంతా కోటీశ్వర్లు అని అంటున్నారు. అందరూ కమ్మ వాళ్ళు కాదు. కమ్మ వాళ్ళు కూడా కూలి పని చేసుకునే వాళ్ళు ఉన్నారు. 35 ఏళ్ళు దాటినా పెళ్లి కాని కమ్మ వాళ్ళు ఉన్నారు. కమ్మ వాళ్ళ మీద వీడియోలు చేయకరని చెప్పి నన్నే అడిగారు. మా బాధలు కష్టాలు